పెట్రోల్ డీజిల్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి వాహనదారులు. పెట్రోల్ దొరకదు అన్న భయంతో వాహనదారులు బంకుల దగ్గర క్యూ కడుతున్నారు. మరోవైపు పెట్రోల్ డీజిల్ కొరతపై సివిల్ సప్లై శాఖ ప్రకటన కూడా చేసింది. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతతో తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో డిమాండ్ భారీగా పెరిగిపోయిందని చెప్పింది. బెంగాల్ ఎన్నికల తరువాత ధరలు పెరుగుతాయన్న ఒక ప్రచారంతో భయాందోళనలో ప్రజలు పానిక్ కొనుగోలు చేస్తున్నారని సివిల్ సప్లై శాఖ చెబుతోంది. అయితే సరిహద్దు జిల్లాల్లో స్టాక్ పర్యవేక్షిస్తున్నామని చెప్పారు అధికారులు. ఇతర రాష్ట్రాల వాహనాలు రాకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు. వినియోగదారులు ఎటువంటి అపోహలకు గురి కావద్దని అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. ప్రజలు పానిక్ అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదని విజ్ఞప్తి చేస్తున్నారు.